మాచర్ల పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఎండి జియా ఉల్ హక్. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఎండి జియా ఉల్ హక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పొదిలి ఎంఆర్ఓగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, గతంలో క్రోసూరు, పెదకూరపాడు ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, సాధారణ బదిలీలలో భాగంగా మాచర్ల ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ పరమైనటువంటి ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఎండి జియా ఉల్ హక్ను డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐఎన్ శ్రీనివాసరావు, ఎలక్షన్ డిటి భాష, సీనియర్ అసిస్టెంట్ షేక్ వలీ, రంగారావు, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. రోజే లేదు, మీరు ఎవరు ఎంఆర్ఓ గారు కదా అని దానికి ఆఫీస్ స్టాఫ్ ఆర్డీఓ గారి దగ్గర ఉన్నారు సార్. ఆఫ్టర్నూన్ నుంచి రాసుకోండి. ఏదమ్మా ఎంఐ సార్ రెగ్యులర్ ఆపరేటర్ జనరల్ సార్, జనరల్ ఆపరేటర్. ఎంతమంది అమ్మా? 11 సార్. రూరల్లో 15 మంది, మొత్తం 31 మంది, అందులో 9 మొత్తం 20. ఈఎంఐ మా ఎలక్షన్ ఆపరేటర్, ఇద్దరు ఎలక్షన్. ఇంతకుముందు మార్చలు అర్ధరాత్రులు 2ంటికి 3ంటికి వచ్చి. అందరికీ నమస్కారం అండి. నేను గతంలో పొదిలీ చేస్తా ఎలక్షన్స్కి ట్రాన్స్ఫర్పై మాచర్లు రావడం జరిగింది. ఈరోజే జాయిన్ అయ్యాను. సో రెవెన్యూకి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వచ్చి కలవచ్చు. ఎనీ టైం, ఇబ్బంది ఏం లేదు, అందుబాటులోనే ఉంటాను.